విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయ్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నాను. మీరు? ఐఎమ్ గుడ్. సో చిన్న పిల్లలందరికీ కూడా ఈ మధ్య అందరికీ డైట్ అనేది బాగా క్రేజీ అనమాట. డైట్ చేస్తేనే మనము ఒక మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అని అనుకుంటారు. బట్ మరి చిన్న పిల్లలకి అనేది అసలు డైట్ అవసరం అంటారా? డైట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే అండి. కాకపోతే ఆ డైట్లో ఏమి ఇస్తున్నాం, ఎలా తీసుకుంటున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, చిన్న పిల్లలు ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. అంటే మొబైల్ యూసేజ్ ఒకటి ఎక్కువైపోయింది అండ్ వాళ్ళు తీసుకునే జంక్ అనేది ఎక్కువైపోయింది. సో ఇలాంటి క్రమంలో వాళ్ళకి కూడా డైట్ అనేది ఉండాలి. అంటే డైట్ అంటే ఎలాంటిదంటే నాట్ లైక్ కీటో డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాకుండా ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ అనేది వాళ్ళ డైలీ రొటీన్లో ఉండాలన్నమాట. సో ఈ హెల్దీ బ్యాలెన్స్ డైట్లో ఏమేమి వస్తుందంటే, జనరల్గా మనం తీసుకునే న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ, లేకపోతే మనకి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, గుడ్ ఫ్యాట్స్ అనేవి వాళ్ళ డైట్లో ఉండాలి. సో ఇది హెల్దీ బ్యాలెన్స్ డైట్ కిందకి వస్తుంది అనమాట. బి హానెస్ట్ చెప్పాలంటే ఈ మధ్య ఓకే స్క్రీన్ టైం పెరిగింది, యాక్చువల్లీ జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఇది కాకుండా కొన్నిసార్లు మేబీ పేరెంట్స్ చేసే మిస్టేక్ అనుకోవచ్చు, పిల్లల మీద అతి ప్రేమతోటి తినిపిస్తానే ఉంటారు ఎంతసేపు. అరే మా పిల్లోడు ఇప్పుడే తినలేదని వాళ్ళు ఎంత వెయిట్ ఉంటారంటే, చిన్న పిల్లలే కానీ మనం ఎత్తుకొని ఆడించలేం. మేబీ మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో అంత వెయిట్ గెయిన్ అయ్యేలాగా ఫుడ్ పెట్టడం అనేది అది ఒక పాయిజనస్ అనొచ్చా, లేకపోతే హెల్దీ అనే చెప్పచ్చా? సో జనరలీ అది నాట్ అడ్వైజబుల్ అండి. బికాజ్ మనం ఎప్పుడైతే చిన్నగా ఉంటామో మన హార్మోన్ లెవెల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే మెయిన్లీ మనకి ఈ హంగర్ని కంట్రోల్ చేసేది, ఫుల్నెస్ ఫీలింగ్ అనేవి 2 హార్మోన్స్ ఉంటాయి. లెప్టిన్ ఇంకా గ్రెలిన్ అంటారు. గ్రెలిన్ అనేది హంగర్ హార్మోన్ అనమాట. లెప్టిన్ అనేది ఫుల్నెస్ హార్మోన్. జనరలీ మనం చిన్న పిల్లలు అంటే ఇన్ఫాంట్స్ మనం చూసుకున్నట్టు అయితే వాళ్ళకి ఆకలి వేసినప్పుడే పాలు తాగుతారు. దానికన్నా మనం ఎక్కువ ఫీడ్ చేసామనుకోండి, వాళ్ళు తీసుకోరు, లేదంటే తీసుకున్నా కానీ వామిట్ చేసేస్తారు. అంటే అక్కడ వాళ్ళు హార్మోన్ రిలేటెడ్గా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ హార్మోన్ ఇంక్రీజ్ అవుతే, గ్రెలిన్ ఇంక్రీజ్ అవుతే పాలు తాగుతారు. లెప్టిన్ అనేది రిలీజ్ అవుతే వాళ్ళు ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఆపేస్తారు. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే, మనం అతిగా ప్రేమ అంటే ఇంకా మా బాబు లావుగా కావాలి, సన్నగా ఉన్నారు చాలా లావుగా కావాలి, ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో ఏమో అనుకుని ఎక్కువ ఫీడ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండి. అంటే మీరు బేబీ హెల్త్ పరంగా చూసుకున్నట్టు అయితే ఫుడ్ క్వాంటిటీ కాదు, ఫుడ్ క్వాలిటీ పైన దృష్టి పెట్టాలి. అండ్ ఎలాంటి న్యూట్రియంట్స్ బేబీకి వెళ్తున్నాయో దానిపైన దృష్టి పెట్టాలి అన్నమాట. ఒకవేళ మీరు అన్నట్టుగానే ప్రాపర్ న్యూట్రియంట్స్ లేకపోతే ప్రోటీన్ ఇన్ని రకాలుగా ఉండాలి అంటే పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, ఎటువంటి రెసిపీస్ డైలీ బేసిస్లో వాళ్ళకి ఎలా పెట్టాలంట? సో జనరలీ మనం ఇంట్లో తీసుకునేది ఏంటి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏం చేస్తారంటే ఎక్కువ మట్టుకి ప్రాసెస్ ఫుడ్స్ ఇచ్చేస్తుంటారు. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారంటే బ్రెడ్, జామ్ ఇలా పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మనమే పిల్లలకి అలవాటు చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ ఫుడ్స్ నుంచి మెల్లిగా మనం రెగ్యులర్గా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకునే ఇడ్లీ, దోశ కానీ, పెసరట్టు కానీ ఇలాంటివి తీసుకోవాలి. సో ఇడ్లీ, దోశలో కూడా ఇంకా హెల్దీగా కావాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ యూస్ చేయాలి. జనరలీ మనం దోశ నానబెట్టేటప్పుడు ఏం చేస్తాం, వైట్ రైస్ అలా పెట్టి నానబెడతాం. దాని బదులు మిల్లెట్స్ని యూస్ చేయొచ్చు. రాగి కానీ మిల్లెట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి, అవన్నీ మనం యాడ్ చేసి ఇవ్వచ్చు. పీనట్ చట్నీ ఇవ్వండి, ఎందుకంటే ప్రోటీన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. వాళ్ళ డైట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో కంపల్సరీ వాళ్ళ క్వాంటిటీ ఆఫ్ ఏదైతే మనం మీల్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ప్రోటీన్ కంటెంట్ కంపల్సరీ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం కర్రీ అన్నమే ఎక్కువ తినిపించేస్తూ ఉంటారు. అన్నం క్వాంటిటీని తగ్గించాలి. గుడ్ ఫ్యాట్స్ అంటే చాలా మందికి నెయ్యి అలవాటు ఉంటుంది, అలవాటు ఉండదు. సో అట్లీస్ట్ ఒక టీ స్పూన్ ఆఫ్ గీ వాళ్ళ డైట్లో ఉండేలాగా చూడాలి. సీడ్స్ అండ్ నట్స్ ఉండేలాగా చూడాలి. 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్. ఇప్పుడు ఆల్మండ్స్ తీసుకున్నారనుకో, ఆల్మండ్స్ సోక్డ్ కానీ అలాగే కానీ, లేకపోతే వాళ్ళకి ఒక మిక్సీ చేసి ఒక లడ్డు లాగా చేసి జాగ్రీ యాడ్ చేసి కాల్షియం, ఐరన్ ఇవన్నీ వచ్చేస్తాయి. అలా వాళ్ళ డైట్లో ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళకి ఓవరాల్ న్యూట్రియన్ కంటెంట్ పెరుగుతుంది. ఈ సీడ్స్ అండ్ నట్స్ లో మనకి మైక్రో న్యూట్రియన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మైక్రో న్యూట్రియన్స్ పిల్లలకి చాలా అవసరం. కార్బోహైడ్రేట్స్ ఎలాగో వచ్చేస్తాయి డైట్ లో, మిస్ అయ్యేది ఏంటి, హెల్దీ ఫ్యాట్స్ అనేవి మిస్ అవుతాయి. ఈ నట్స్ అండ్ సీడ్స్ లో హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి. దీంతో పాటు ఘీ అనేది ఇవ్వాలి, అది కూడా హెల్దీ ఫ్యాట్సే. కుదిరితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. డిహెచ్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా చూసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కాకుండా మిడ్ ఈవినింగ్ స్నాక్స్ కానీ, లేకపోతే ఆఫ్టర్నూన్ స్నాక్స్ కానీ ఇలా చిన్నగా ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఎక్కువగా.
అంటే ఇన్ జనరల్‌గా మనము కొంచెం పెద్దగా అయినప్పుడు గాని అడల్ట్స్ అందరూ కూడా మార్నింగ్ హెవీగా తినాలి, మధ్యాహ్నం కొంచెం మిడ్‌గా తినాలి, నైట్ తగ్గించాలి అంటారు. ఇదే సేమ్ చిన్న పిల్లలకి గాని పిల్లలందరికీ వర్తిస్తుందా? యెస్. చిన్న పిల్లలకి కూడా ఇదే వర్తిస్తుందండి. ఓకే. ఎందుకంటే మనం లేచిన వెంటనే మనం అకార్డింగ్ టు సర్కాడియన్ రిథమ్ తింటామనమాట. అంటే హుహు. లేచిన వెంటనే మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ కానివ్వచ్చు, సెక్రీషన్ కానివ్వచ్చు, మన కాన్సంట్రేషన్ కూడా హై లెవెల్ ఉంటుంది. హ్మ్. అండ్ మార్నింగ్ ఎక్కువగా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాం. అండ్ హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ అంటే చాలామంది ఏం చేస్తారు 2 దోసలు తినేసే వరకి నేను కడుపు నిండా తిన్నానని అనుకుంటారు. కడుపు నిండా కాదు ఎంత న్యూట్రిషియస్‌గా తిన్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. అంటే ఆ పర్టిక్యులర్ డైట్‌లో ఏదైతే మార్నింగ్ మీల్ మీరు ఫస్ట్ మీల్ ఇస్తున్నారో అందులో కార్బోహైడ్రేట్సే కాకుండా ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఆ మీల్‌లో వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, పిల్లలకి కూడా కొన్నిసార్లు మీరన్నట్టుగానే ఆ ఫుడ్ అన్నీ ప్రాపర్‌గా ఇచ్చినా కూడా సీజనల్‌ని బట్టి వీక్‌నెస్ రావడం. లైక్ ఇప్పుడు మనకు సమ్మర్ ఉంది. సమ్మర్‌లో చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. లేదా కొన్నిసార్లు కొంతమందికి హెవీ నాన్ వెజ్ అనేది పడకపోవచ్చు. సో, నాన్ వెజ్ అనేది అసలు ఎంత మోతాదులో ఇవ్వాలి? అండ్ ఈ సమ్మర్ డీహైడ్రేషన్‌ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి? సో, పిల్లలకి జనరల్లీ వాళ్ళ స్టమక్ ఉండేదే చాలా చిన్నగా. దాంట్లో మనం అన్నమే ఎక్కువ నింపేస్తే వేరే వాళ్ళు తినలేరనమాట. అవును. సో, వాళ్ళు తీసుకునే డైట్‌లో కొంచెం ప్రోటీన్ కూడా స్టమక్‌ని ఫిల్ చేస్తుంది. హ్మ్. మీరన్నట్టే నాన్ వెజిటేరియన్ కూడా ఇవ్వచ్చు. బట్ నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. రెగ్యులర్ బేసిస్‌లో మీరు ఇవ్వాలి అంటే ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వండి. ఓకే. లేదంటే ఏదైనా ఒక రూపంలో ఎగ్ బుర్జీ కానివ్వచ్చు, ఆమ్లెట్ కానివ్వచ్చు, ఎలాంటి రూపంలో అన్నా గానీ ఎగ్ ఇవ్వండి. ఎగ్ హ్మ్. ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ మనకి ఆల్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి దాంట్లో ఒస్తాయి. సో, ఓకే. దీన్ని కంప్లీట్ ప్రోటీన్ హ్మ్. అంటాం. సో, అలా వాళ్ళ డైట్‌లో ప్రోటీన్ ఒచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌లో వచ్చేసి చికెన్ గానీ, మటన్ గానీ చాలా మిన్స్డ్ మీట్ అంటాము. లైక్ కీమా టైప్‌లో చాలా హ్మ్. తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి. బికాజ్ వాళ్ళ ఓకే. డైజెషన్ కెపాసిటీని గూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. అవునవును. లేదు నాన్ వెజ్ తింటే చాలా బలంగా ఉంటారని ఎక్కువ తీసేసుకున్నా గానీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరనమాట. అవును. సో, అలా బేస్ చేసుకొని చికెన్, మటన్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్తే ఏం ప్రాబ్లమ్ లేదు. ఎగ్ ఓకే. అనేది రెగ్యులర్ బేస్‌లో ఇవ్వచ్చు. ఓకే. మిగతా టైంలో ప్లాంట్ బేస్డ్ సోర్స్ ప్రోటీన్ పైన ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాలి. సో, ఓవరాల్‌గా అయితే పిల్లలకి అతిగా పెట్టకూడదు. ఓవర్ ఎక్సెస్ ఫుడ్ పెట్టొద్దనేదైతే మనకు తెలుస్తుంది. సో, ఫైనల్‌గా చూసుకుంటే ఇన్ ఎ డేలో వాళ్ళు ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ ఫుడ్ కానీ, లేకపోతే ఈ పర్టిక్యులర్ ఇంగ్రీడియెంట్ కానీ తీసుకోండి. అప్పుడు వాళ్ళ హెల్తీ లైఫ్ ఉంటుంది. వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు వెయిట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అనాలంటే ఏం చేయాలి? సో, ఫస్ట్ థింగ్ అండి చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో, ఓకే. ఈరోజు మీరు ఎన్ని ఫ్రూట్స్ తిన్నారంటే యూ విల్ బి ఆన్ ద ఫింగర్స్ లైక్ యెస్. 1 యెస్. ఆర్ 2. సో, హ్మ్. ఎందుకంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్‌లో ఉండాలి. హ్మ్. మీ హోల్ బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ కనుక తీసుకున్నట్టయితే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ కవర్డ్ విత్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే. అది మనం తినట్లేదు. అవును. సో, దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఓకే. అండ్ ఇంకొకటొచ్చేసి మనకి ప్రోటీన్స్. హ్మ్. ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున ప్రోటీన్ ఇవ్వాలి. సో, ఓకే. నార్మల్ సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఉన్నా కానీ 0.8 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ తోటి ఇవ్వాలన్నమాట. అంటే పిల్ ప్రోటీన్ కవర్ అయ్యే ఫుడ్ లాగా. ఇప్పుడు టు బీ ఫ్రాంక్ ఇంకోటి కూడా మన డౌట్ ఏంటంటే, ఫ్రూట్స్ అనేవి హెల్తీనే. బట్ ప్రతి ఒక్క పేరెంట్ అందరూ కూడా కొన్నిసార్లు మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేసుకోలేరు. సో, దాన్ని ఆల్టర్‌నేట్‌గా రిప్లేస్ చేయాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు? వాటి నుంచి వచ్చే ఇంగ్రీడియెంట్స్ ఏవొస్తాయి? అండ్ ఈ ప్రోటీన్‌కి గాని ఎటువంటి ఐటెమ్స్ ఎక్కువగా ప్రోటీన్ ఇస్తుంటాయి? సో, ఇప్పుడు వెజిటబుల్స్‌లో గాని, ఫ్రూట్స్‌లో గాని ఎక్కువ ప్రోటీన్ ఉండదనమాట. హ్మ్. ఎక్కువ వైటమిన్స్, మినరల్స్ అని ఉంటాయి. హ్మ్. సో, ఇప్పుడు చాలా తక్కువ అమౌంట్‌లో రావాలి అంటే మనకి బనానా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఓకే. న్యూట్రియంట్స్ ఎక్కువుంటాయి. ఫైబర్ ఎక్కువుంటుంది. సో, తక్కువ డబ్బుల్లో మనకి ఎక్కువ న్యూట్రిషన్ వచ్చేది బనానా. ఓకే. బనానాని ఆప్ట్ చేసుకోవచ్చు. హ్మ్. గ్వావా కానీ, లోకల్‌గా దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చీప్‌గా ఉంటాయి. హ్మ్. సో, అలాంటివి మనకి హెల్తీ, పిల్లలకి గూడా హెల్తీ. ఓకే. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్ చేయరు అవును. కాబట్టి. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళు తీసుకునే డైట్‌లో ఈ ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది. సో, ఈజీ ఆప్షన్ ఏంటి వాళ్ళకి మనం ఇందాక నాన్ వెజిటేరియన్ గురించి మాట్లాడుకున్నాం. నాన్ వెజిటేరియన్ ఆబ్వియస్‌లీ కాస్ట్‌లీ ఉంటుంది. వాళ్ళు అఫోర్డ్ చేయలేరనుకుంటే పీనట్స్ ఇవ్వచ్చు. పల్లీలు చాలా చీప్‌గా, హ్మ్. శనగలు ఇవ్వచ్చు. సో, పిల్లలు కూడా ఈజీగా ఓకే. తింటారు. వెరైటీ అనేది ఉంటే పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు. అవును. సో, అలా వెరైటీని మనం ఆల్టర్‌నేట్‌గా చేంజ్ చేస్తూ ప్రోటీన్ కంటెంట్‌ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ డైట్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే ఒక బ్యాలెన్స్ డైట్ అయిపోతుంది. రైట్. సో, మొత్తానికి పిల్లలకి డైట్ అవసరం లేదు. బట్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటే అవసరం మంచిది. అండ్ ఎంత వరకు తీసుకుంటే ఆ ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, లేకపోతే న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయనేది అయితే డీటెయిల్‌గా చెప్పారు. సో, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఎ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.